జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు వస్తుంటే ₹1000 డబ్బులు 200 ఒక క్వార్టర్ మందు ఇస్తే గానీ జనాలు రావట్లేదు అన్న నిజంగా ఇస్తున్నారా? ఏమేమేమో ఒక్క పైసా ఇచ్చే అవసరమే లేదు ఆయనకి. జనాలు అభిమానం అట్లా ఉంది ఆయనకి. ఎక్కడ పోతే గుంపు వస్తుంది మాత్రము వెనక్కి జగ్గదే లేదు ఆయనకి. అప్పుడు అధికారంలో లేదు, ఎలక్షన్ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే అందుకు అంతమంది జనం వస్తున్నారు. ఎంతమంది కాదు ఆయన ఇది ఏమన్ పాలన మీద ఇది గెలిచినాడు మాత్రము. ఇప్పుడు మామూలు కరెక్ట్ ఓటేసి ఆయన గెలలేదు. ఎక్కడ గెలిచినాడు ఆయన? అట్లా గెలలేదు అక్కడ. ఇప్పుడు జనాల్లోనే పోదాము. ఇప్పుడు మొన్న ఇది పెట్టినాడు కదా ఎంపీపీ జడ్పీటీసీలు ఇవన్నీ గెలిచిన వాడివి, మనమేమి గెలిచినవాడా? మనం అభిమానం ఇప్పుడు మనకు అభిమానం ఉండదు, అంతేగాని వాళ్ళకి ఏమి ఇది లేదు. ఇంకా తూరు చూసుకొని ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో సీఎం కాలేడు, మేమే 15 ఏళ్ళు ఉంటామని చెప్పి అంట. మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారుగా. అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఎంతో చెప్పుకొని వచ్చే ఎంతో ఇచ్చేసి ఇప్పుడు ఎందుకు నోరు లేసేలేదు అయింది. ఎప్పుడు మొదట ఎగ్గెగిరి పడి ఎంతెంతో మాట్లాడా, ఇప్పుడు ఎందుకు రాలేదు ఆ నోరు? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయినాడు? ఇప్పుడు జనాలు అడిగేదానికి సమాధానం ఏం చెప్తున్నాడు ఆయన? అందరూ మాట్లాడేది తింటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాదన్నా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎందుకు నిలబడుతున్నారు? ఇప్పుడు కేసులు పెట్టి ఏదో ఒకటి ఇబ్బందులన ఈ ప్రజలు కడిపే మా వెనకేసేస్తే జగన్మోహన్ రెడ్డి వెనక ఉండకూడదని ఆయన ఉద్దేశం వాళ్ళకు ఉండేది. నువ్వు ఏమి చేస్తే కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెనక ఉంటారు. మాత్రము వీళ్ళు ఏం చేస్తే కానీ వాళ్ళంటే ఎవరు ఉండరు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం పట్టుకున్నారు 2.0. ఏంటి 2.0లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించేది? ఆయన చెప్పింది చేస్తాడు, చూపిస్తాడు. ఆయనట్టు వదులు పెట్టదు ఎవరిని. కానీ ఆయన చెప్పిందే మాట, చెప్పిందే వేద. వీడు ఏమేమో చేస్తానో నేను ఏమో ఇది చేస్తానంటే కానీ కాదులే వాళ్ళది. ఎంత ఇంకా ఏం ఉంటే 3 సంవత్సరాలు వాళ్ళది ఉండొచ్చు. ఆయన మీదకు మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మనమే గెలిచేది అనేది ఖచ్చితంగా చెప్తున్నాం. దీనికి ఈసారి కసిగా పనిచేస్తుంది అంటారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం? ఇప్పుడు కసిగాలో చేసినాం మనము. కసిగా చేస్తే కానీ అది మోసం ఇది అంతా. ఇప్పుడు కానీ కసిగా చేసిండేది ఏడా ఇది లేదు. ఏమేమో అది లోపల పెట్టి అది ఏం చేసినారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మోసంతోనే ఇది గెలిచినారు. మాత్రం డైరెక్ట్ ఓటు గుద్ది వేసుకుంటే ఇప్పుడు పెట్టాను, ఇప్పుడు గెలిచేది వాళ్ళ చేత కాదులే ఇప్పుడు.